వీళ్ళందరూ కార్లలోనో బస్సులోనో ట్రైన్స్లోనో రావాలంటే దాదాపు 30 నుంచి 36 గంటలు ప్రయాణం అవుతుంది. గయా నుంచి ఔరంగాబాద్, మళ్ళీ కలకటా నుంచి చెన్నై, నెల్లూరు తీసుకురావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు అలా వద్దు, 24 గంటల సమయంలో వాళ్ళందరినీ వాళ్ళ స్వస్థలాలకు చేర్చండి అని చెప్పి మేము స్పెషల్ ఫ్లైట్ ద్వారా తీసుకురండి అని వారు ఆదేశాలు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ భవన్ అయినటువంటి కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారు, అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్, మన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ సీఎం కార్యాలయంతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. స్పెషల్ బస్సు రేపు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉంచి అక్కడ అవసరమైతే అంబులెన్సులను కూడా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు 4 మండల స్థాయి అధికారులని, డిప్యూటీ తహసీల్దారులని, అలాగే విఆర్ఓల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల్ని, హోంగార్డ్స్ని కూడా రేపు కలెక్టర్ గారు రేపు ఉదయానికంతా చెన్నై ఎయిర్పోర్ట్కి పంపించడం జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్లో అవన్నీ కూడా బాడీలు రిసీవ్ చేసుకోవడం, ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకొని వాళ్ళని సురక్షితంగా రేపు సంగం, ఆత్మకూరు తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ సమాచారం అంతా వచ్చింది. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎప్పటికప్పుడు స్పందిస్తూ అటు ఢిల్లీ, ఇటు నెల్లూరు, మధ్యలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో బీహార్ ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేయడం జరిగింది. ఈ ఉన్న సమాచారం ఇది. ఫర్దర్గా ఏదైనా సమాచారం మళ్ళీ ఉంటే ఇవాళ సాయంత్రం మళ్ళీ మీ అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు అత్యవసర పరిస్థితుల్లో ఎంత మేర స్పందించాలనో అంతకు మించే స్పందించి ఈ క్షతగాత్రుల్ని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం ఒకటి, మృతుల కుటుంబాలని వాళ్ళకి పరామర్శిస్తూ వాళ్ళ డెడ్ బాడీస్ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం, మిగిలినటువంటి యాత్రికులందరినీ కూడా స్వస్థలాలకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విషయాలన్నీ కూడా వారి కార్యాలయం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రేపు సాయంత్రంలోగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మకూరు, సంగం ప్రాంతాలకి గయా, ఔరంగాబాద్, కలకటా, చెన్నై ఫ్లైట్ అది రూట్. ఆ ఫ్లైట్లో చెన్నైకి తీసుకొచ్చే ఏర్పాట్లన్నీ జరిగాయి. ఒకవేళ ఏమన్నా ఎయిర్లైన్స్ వాళ్ళు చేంజెస్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఈవినింగ్లోగా మన జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇస్తారు. టైం టు టైం నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు, అలాగే సీఎం కార్యాలయం, ఏపీ భవన్ కమిషనర్ గారు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటూ బీహార్ అధికారులతో మాట్లాడతారు. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 1 కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.